అందరికీ నమస్తే అండి. ఈవిడ గారిని ఎవరో గుర్తుపట్టారా? ఒకసారి మీరు చూడండి. ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ అయినటువంటి ఆస్పత్రులు రొమాంటిక్‌గా చేస్తున్నటువంటి ఈమెనే అరుణ. అయితే ఈమె ఏం చెబుతుందంటే, ఒకసారి ఈమె మాటలు వినండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆమె ఏం చెబుతా ఉంది? ఎలా చెబుతుంది? ఈమె కరెక్ట్ చేస్తుందా? లేదా? అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో చేయండి. ఈ వీడియో గాని నచ్చినట్లయితే మా ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని గూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు. యాహ్! యాహ్! అంటే జీవిత ఖైదు పడిన ఒక బహుశా మర్డర్ కేసులో అనుకుంటా ఆయనకి జీవిత ఖైదు పడింది. ఒక జీవిత ఖైదుతో మీకేంటి సంబంధం అని బేసిక్‌గా ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీరు? నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో గానీ, మా ఇంట్లో గానీ కూడా ఒప్పుకో ఉన్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పెరోల్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు నిర్ణయించి కార్డులు కూడా ఇచ్చేసారండి. కార్డులు కూడా అందరు బంధువులకి ఇచ్చుకున్నారు. అంటే చనిపోయిన మీ భర్త గొంతు, ఆయన ఇప్పుడు గొంతు నేను ఒకేలా ఒకటి ఉంటుందని. అడుగుతున్నానండి. బిగ్ టీవీ తరపున అవునండి. బిగ్ టీవీ తరపున నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి అందరు కూడా అధికారులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, మిగతా పొలిటీషియన్స్ అయితే ఏమి, ఒక ఆడపిల్ల మీద ఇన్ని వస్తున్నాయి వార్తలు. అమ్మాయికి నిజంగా ఎంత సీన్ ఉంది లేదనేది, వాస్తవాలు అనేవి ఈ పత్రికలలో ప్రచురించడం లేదు. పాప మా అమ్మాయి పరిస్థితి ఏందని ఒకరు కూడా అందుకని కదా ఇప్పుడు